ఈ రోజు అంబేద్కర్ స్మృతి వనంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూని అయితే ఈ రోజు ఆవిష్కరిస్తున్నారు. ఇది ఒక ఎలక్షన్ స్టంట్స్ గా కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఆ విగ్రహం కంప్లీట్ గా పూర్తి కాకముందే ఇంకా 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది ఆ విగ్రహం పూర్తి అవటానికి. కానీ అంతా గ్రీన్ మ్యాట్లు కట్టేసి హడావుడిగా ఈ రోజు ప్రారంభిస్తుంటే దీన్ని ఒక ఎలక్షన్ స్టంట్ గానే చూస్తున్నారు. 4.5 ఏళ్లుగా ఇటు దళితులకు కావచ్చు, గిరిజనులకి ఏం చేశారు, ఉపాధికి అభివృద్ధికి దూరం చేశారు. గత ప్రభుత్వం ఏదైతే 28 పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ రద్దు చేశారు. వాళ్ళ అభివృద్ధి కంప్లీట్ గా దూరం చేసి ఇది ఒక ఎలక్షన్ స్టంట్ గానే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని పెద్ద ఎత్తున అయితే విమర్శలు వినిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, చూద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ బతికుంటే 4.5 ఏళ్లుగా దళితులు గిరిజనులకు తీవ్ర ద్రోహం చేసిన జగన్ సర్కార్ను క్షమించేవారా? రాజ్యాంగ పరంగా బడుగులకు లభించిన హక్కులను సైతం కాలరాసి వారి జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వానికి అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత ఉందా? దళితులు గిరిజన వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలివి. నాలుగున్నరేళ్లుగా బడుగులకు అన్ని విధాల వంచన చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు వారి ఓట్ల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును వాడుకుంటోంది. అంబేద్కర్ స్మృతి వనం పేరుతో హడావుడి చేస్తోంది. జగన్ 4.5 ఏళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీలు విద్యా ఉపాధి పరంగా ఎంతో నష్టపోయారు. వారికి సంబంధించి గతంలో అమలు చేసిన సుమారు 28 పథకాలను అటకెక్కించారు. అభివృద్ధికి వారిని ఆమడ దూరంలో ఉంచారు. దళితులు ఎక్కువగా ఉన్న అమరావతి రాజధాని నిర్వీర్యం చేసి వారి అభివృద్ధిని కాలరాశారు. దళితులు గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములను సైతం లాక్కున్నారు. బడుగులపై ఎన్నో దాడులు జరిగాయి. అయినా వారిపైనే ఎదురు కేసులు బనాయించారు. పైగా బడుగులపై దాడులు చేసిన వారిని వెనకేసుకొస్తున్నారు. ఇన్ని రకాలుగా దళితులు గిరిజనులకు అన్యాయం చేసిన జగన్ ఎన్నికల ముందు విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పేరిట ఓట్ల రాజకీయం చేస్తున్నారు అని ఆ వర్గాల నుంచి తీవ్ర విమర్శలైతే వినిపిస్తున్నాయి. విశాలమైన అమరావతి రాజధానిలో సర్వహంగులతో నెలకొల్పాల్సిన అంబేద్కర్ స్మృతి వనాన్ని పక్కన పెట్టి విజయవాడలోని బందర్ రోడ్డులో ఇరుకు ప్రాంతంలో నెలకొల్పడం అంబేద్కర్ ను సైతం చిన్నచూపు చూడడమేనని దళిత సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు జగన్ సర్కార్ ఎంత హడావుడి చేసినా ఇన్నాళ్లు దళితులు గిరిజనులకు చేసిన అన్యాయాన్ని మరిచిపోలేరని అంటున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో దళితుల కోసం రాజ్యాంగబద్దంగా చట్టబద్దంగా దశాబ్దాలుగా అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్వయం ఉపాధి పథకాలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, అంబేద్కర్ విదేశీ విద్య తదితర 28కి పైగా పథకాలను జగన్ సర్కార్ రద్దు చేసింది. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే తూట్లు పొడిచారు. లబ్దిదారుల సంఖ్య సగానికి తగ్గించేందుకు సర్వే చేయించి దళిత వాడల్లో నివాసం ఉన్న దళితులకు మాత్రమే అమలు చేశారు. దళిత యువకులు వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడే ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎలాంటి సంక్షేమం అందకుండా నిలిపేశారు. ఎస్సీలకు మాదిగా, మాల, రెల్లి అనే 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వ సలహాదారులకు ఇచ్చినంత గౌరవ వేతనం మొత్తాన్ని కూడా ఆ కార్పొరేషన్లకు కేటాయించలేదన్న ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఆయన తన ఆఖరి అస్త్రాన్ని బయటకు తీశారు. అదే అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం. అయితే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు గాని ముఖ్యమంత్రికి ఉందా అని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. గడిచిన 4.5 ఏళ్లుగా లేదా దాదాపు 5 ఏళ్లుగా ఏదైతే దళితులకు సంబంధించి అనేక అష్టకష్టాలు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తుందని కూడా వారంతా ప్రశ్నిస్తున్నారు. దళితులకు సంబంధించి గతినటువంటి 28 సంక్షేమ పథకాలను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటకెక్కించారు. చివరకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా కానుక ఏదైతే పథకం ఉందో ఆ పథకం పేరుకి అంబేద్కర్ పేరు తీసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ విదేశీ విద్యా కానుకగా పేరు మార్చుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో మరోవైపు అంబేద్కర్
వారసులుగా ఉన్నటువంటి వారిని నానా ఇబ్బందులు పెట్టడం, ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ ను చనిపోయే వరకు ఇబ్బందికి గురి చేయడం, అనేక మంది పైన దాడులు చేయడం, రాజధాని ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ రైతులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం, దేశంలోనే అతి ఎక్కువ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఏపీలోనే నమోదు చేయడం, అది కూడా దళితులపైన నమోదు చేయడం లాంటి సంఘటనలతో వైసీపీ ప్రతిష్ట మసకబారింది. దీంతో దాన్ని తిరిగి పునరుత్తేజం చేసేందుకు ఈ ప్రయత్నం అని చెప్పి దళిత వర్గాలు, దళిత సంఘాలు చెబుతున్న పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయంలో కీలక భూమిక గత ఎన్నికల్లో పోషించినటువంటి కోడికత్తి సీన్ను నేటి వరకు కూడా జైల్లో మగ్గుతున్నా పట్టించుకోకపోవడంతో ఆ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిన్న అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దీక్షకు దిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా దళితులకు తీరని అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసి దాన్ని ప్రారంభిస్తారనే ప్రశ్న అయితే వినిపిస్తోంది. దళితులు, గిరిజనులకు సంబంధించిన పథకాలు రద్దు చేయడం, విదేశీ విద్య, స్వయం ఉపాధికి తూట్లు పొడవడం, నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిని నిర్వీర్యం చేయడం, సబ్ప్లాన్ నిధులు, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించేయడం, దళిత వాడల్లో 200 యూనిట్లకు దళితులకు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి వాడల వారీగా విభజించి దాన్ని కొన్నాళ్ళు అమలు చేయడం, తర్వాత పూర్తిగా ఎత్తేయడం, దళితులపై దాడులకు వత్తాసు పలకడం, ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడు సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన ఆ అనంతబాబును పక్కనే కూర్చోబెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా దళిత సంఘాలు కానీ దళితులు కానీ పూర్తి స్థాయిలో అధ్యయనం కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీటన్నిటి నుంచి సింగిల్ షాట్ గా తప్పించుకునేందుకు అంబేద్కర్ స్మృతివనం పేరుతో బెజవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో సమానంగా తన పేరును కూడా విగ్రహం వద్ద ఆవిష్కర్తగా వేసుకోవడం పట్ల కూడా అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు విగ్రహం మాత్రమే దాదాపు పూర్తయింది, ముందు వైపు మాత్రమే, వెనక వైపు మల్టీ లెవెల్ కాంప్లెక్స్ గానీ, లైబ్రరీ గానీ, లిఫ్ట్లు కూడా సరిగా పనిచేయని పరిస్థితి. అటు ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తామని అది ఇంకా ఏర్పాటు చేయలేదు, పార్కింగ్ ఫెసిలిటీస్ ఇంకా ఏర్పాటు చేయలేదు. అంటే అంబేద్కర్ స్మృతివనం పూర్తి స్థాయిలో పూర్తి కాకుండానే దాన్ని ప్రారంభించేస్తున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏబిఎన్ కూడా ఎక్స్క్లూజివ్ గా కథనాలను కూడా ప్రసారం చేసింది. అయినప్పటికీ కూడా ఎన్నికల స్టంట్ గా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని, మహాశిల్పాన్ని ముఖ్యమంత్రి నేడు ఆవిష్కరించేందుకే నిర్ణయించుకున్నారు. దీనిపైన దళిత సంఘాలు అయితే తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య.